హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కాన్వర్జేషన్ లైన్ గురించి తెలుసుకుందాం. అలాగే కాన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్ క్రాసింగ్స్ గురించి కూడా ఒకసారి చూద్దాం. దీనికన్నా ముందు నేను క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ గురించి అండ్ బేస్ లైన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూడండి. ఇప్పుడు మన సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులో కాన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్ మాత్రమే ఎనేబుల్ చేసి మిగిలిన స్పాన్ ఏ, స్పాన్ బి అండ్ లాగింగ్ స్పాన్ని డిజేబుల్ చేసేద్దాం. అలా చేసేస్తే మనకి గ్రాఫ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ఏరియాస్లో క్రాసింగ్స్ అనేవి జరిగాయి. లైక్ బేస్ లైన్ని కాన్వర్జేషన్ లైన్ డౌన్వర్డ్స్ క్రాస్ చేసింది, అలాగే బేస్ లైన్ని కాన్వర్జేషన్ లైన్ అప్వర్డ్ డైరెక్షన్కి క్రాస్ చేసింది. ఎప్పుడైతే బేస్ లైన్ని కాన్వర్జేషన్ లైన్ డౌన్వర్డ్ డైరెక్షన్కి క్రాస్ చేస్తుందో అప్పుడు ట్రెండ్ డౌన్వర్డ్స్కి టర్న్ అవుతుంది అని అర్థం. అలాగే కాన్వర్జేషన్ లైన్ ఎప్పుడైతే బేస్ లైన్ని అప్వర్డ్ డైరెక్షన్కి క్రాస్ చేస్తుందో అప్పుడు ట్రెండ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్కి మూవ్ అవుతుందని అర్థం. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏం లేదు, అప్వర్డ్ డైరెక్షన్కి మూవ్ అవుతుందని అర్థం. సో అలాగే ఎక్కడెక్కడ క్రాసెస్ జరిగాయి అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఈ ఏరియాలో మనం చూసుకున్నట్టయితే కాన్వర్జేషన్ లైన్ పైనుంచి కిందకి క్రాస్ చేసింది బేస్ లైన్ని. చూసారా, ఇక్కడ ఎప్పుడైతే కాన్వర్జేషన్ లైన్ బేస్ లైన్ని పైనుంచి కిందకి క్రాస్ చేస్తుందో అప్పుడు ట్రెండ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది అని మనం అనుకోవాలి. ఎప్పుడైతే కాన్వర్జేషన్ లైన్ బేస్ లైన్ని క్రాస్ చేసి కిందకు వస్తుందో అండ్ మోర్ ఓవర్ క్యాండిల్స్ కూడా బేస్ లైన్ కిందనే ఉంటాయో అప్పుడు ప్రైస్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని మనం గెస్ చేయొచ్చు. మీకోసం క్లియర్గా ఇండికేట్ చేస్తాను, చూడండి ఒకసారి. క్యాండిల్స్ బిలో ద బేస్ లైన్ ఫస్ట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ కాన్వర్జేషన్ లైన్ క్రాసెస్ బేస్ లైన్ టు ద డౌన్వర్డ్ డైరెక్షన్. చూస్తున్నారా, డౌన్వర్డ్ డైరెక్షన్లో క్రాస్ అయింది. సో ప్రైస్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనం నోటీస్ చేయాలి. ఆ క్రాసింగ్ని బేస్ చేసుకొని మనకు ప్రైస్ అనేది డ్రాప్ అవుతూ వచ్చింది. ఇక్కడ మళ్ళీ మన క్రాసింగ్ జరిగింది, సేమ్ క్రాసింగ్. ఎక్కడ మనకి బేస్ లైన్ని క్రాస్ చేయాలి, కానీ ఇక్కడ క్రాస్ చేసింది బేస్ లైన్ని. ఇక్కడ క్రాస్ చేసింది కానీ నెక్స్ట్ క్యాండిల్ దాన్ని కంటిన్యూ చేయలేదు. ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ క్రాస్ చేసింది కానీ సెకండ్ క్యాండిల్ దాన్ని ట్రెండ్ని కంటిన్యూ చేయలేదు, కాబట్టి కిందకి డౌన్వర్డ్ డైరెక్షన్లోనే ఉంది. ఇక్కడ ఈ పాయింట్లో క్యాండిల్స్ అనేవి కాన్వర్జేషన్ లైన్ లోపలికి వెళ్ళి, అంటే క్యాండిల్స్ కాన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్ మధ్యలోకి వచ్చున్నాయి. అప్పుడు మనం అలర్ట్ అవ్వాలి. మనం ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో ఉన్నాము, సో ట్రెండ్ చేంజ్ అవుతుందేమో అని మనం అక్కడ స్మెల్ చేయాలి. సో క్లియర్గా ఇక్కడ ఈ పాయింట్ చూస్తే బేస్ లైన్ క్రాస్ చేసి క్యాండిల్స్ పైకి క్లియర్గా ఫామ్ అయ్యాయి. ఇక్కడ క్రాస్ చేసి పైకి వెళ్ళలేదు, కానీ ఇక్కడ మాత్రం బేస్ లైన్ క్రాస్ చేసి పైకి వెళ్ళే. సో నెక్స్ట్ డే ఓపెనింగే హైలో ఓపెన్ అయ్యింది మనకి. సో ఇక్కడ చూస్తే అప్వర్డ్ డైరెక్షన్ ఇది మనకి. ఇక్కడ పాయింట్స్ గుర్తుపెట్టుకున్నారా మీరు? బేస్ లైన్ పైన క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి అండ్ నెక్స్ట్ కాన్వర్జేషన్ లైన్ బేస్ లైన్ని అప్వర్డ్ డైరెక్షన్లో క్రాస్ చేసింది. సో డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి మూవ్ అవుతుంది ప్రైస్. మీరు ఈ పాయింట్స్ చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, క్యాండిల్స్ అనేవి బేస్ లైన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళాయి, అలాగే కాన్వర్జేషన్ లైన్ కూడా బేస్ లైన్ని క్రాస్ చేసి అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయింది. ఎందుకంటే మనం ట్రెండ్ని కన్ఫర్మ్ చేసుకోలేం ఈ 2-3 ఇండికేషన్స్ తోటే. ఓకే, ఒకసారి మళ్ళీ ప్రీవియస్ చూద్దాం. డౌన్వర్డ్ డైరెక్షన్, బేస్ లైన్ క్రాస్ చేసి కాన్వర్జేషన్ లైన్ కిందకు వచ్చింది, క్యాండిల్స్ కూడా బేస్ లైన్ కిందనే ఉన్నాయి. సో ప్రైస్ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్స్. అలాగే ఇక్కడ క్రాస్ చేసింది బేస్ లైన్ని కానీ కంటిన్యూ చేయలేదు, కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ వెంటనే బేస్ లైన్ కిందనే ఫామ్ అయింది, కాబట్టి ట్రెండ్ అలాగే కంటిన్యూ అయింది. ఎప్పుడైతే క్యాండిల్స్ బేస్ లైన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళాయో అప్పుడు మాత్రమే మనకి ట్రెండ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపించాయి. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ప్రైస్ మీకు సడన్గా డ్రాప్ అయింది. ఇది 15 మినిట్స్ క్యాండిల్లో మనం చూస్తున్నాము, కాబట్టి నెక్స్ట్ డే అంటే అది డే ఓపెనింగ్ క్యాండిల్ సడన్గా డ్రాప్ అయింది.
ఎక్కడ క్లోజ్ అయిందో ముందు రోజు అక్కడనే ఓపెన్ అయ్యి సడన్గా కిందకి డ్రాప్ అయింది. ఎందుకు డ్రాప్ అయింది, ఇలా సడన్ డ్రాపింగ్స్ ఎలా జరిగాయి, ఎందుకు జరిగాయి అనేది మనం అడ్వాన్స్డ్ ఇచ్మోకు స్ట్రాటజీస్లో తెలుసుకుందాం. అలాగే ఒకసారి కాన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ క్రాసింగ్ చూద్దాం ఇక్కడ ఎలా జరిగిందో. ఓకే, ఇక్కడ క్రాస్ అయింది. కాన్వర్జేషన్ లైన్ బేస్ లైన్ని క్రాస్ చేసుకుంటూ కిందకు వచ్చింది. అలాగే ట్రెండ్ కూడా నీట్గా కిందకే కంటిన్యూ అయ్యింది. సేమ్ మార్కెటింగ్ బేరిష్. అలాగే కాన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్ ఇక్కడ కూడా క్రాస్ అయ్యాయి మనకి. కానీ ట్రెండ్ అంత బాగా కంటిన్యూ అవ్వలేదు. ఇక్కడ ఎందుకు కంటిన్యూ అవ్వలేదు ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. ఇక్కడ కూడా క్యాండిల్స్ చూసారా, బేస్ లైన్ అండ్ కాన్వర్జేషన్ లైన్ మధ్యలోకి వచ్చాయి. ఓకే, ఇది కూడా ఒక అలర్ట్ మనకి. వీ హ్యావ్ టు వెయిట్. మనం వెయిట్ చేయాలి. మనం ఏ డెసిషన్ తీసుకోవడానికి లేదు. ఆ క్యాండిల్స్ కింద బేస్ లైన్ క్రాస్ చేసి కిందకి వెళ్ళొచ్చు, లేకపోతే పైకైనా వెళ్ళొచ్చు. కాబట్టి ఎప్పుడైతే ఆ 2 లైన్స్ మధ్యలో క్యాండిల్స్ ఉంటాయో మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి వీల్లేదు. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి మళ్ళీ క్రాస్ అయింది పైకి. కాన్వర్జేషన్ లైన్ బేస్ లైన్ని అప్వర్డ్ డైరెక్షన్లో క్రాస్ చేసింది. ఒకసారి అది కూడా చూద్దాం మనం. ఇక్కడ క్రాస్ అయింది. ఓకే, అప్వర్డ్ డైరెక్షన్లో క్రాస్ అయింది. బేస్ లైన్ పైన క్యాండిల్స్ ఉన్నాయి. అలాగే మన కాన్వర్జేషన్ లైన్ కూడా బేస్ లైన్ని క్రాస్ చేసింది. ట్రెండ్ అప్వర్డ్ డైరెక్షన్కి మూవ్ అవుతూ వచ్చింది. అలాగే ఒకసారి మీరు ఈరోజు చార్ట్ ఓపెన్ చేసి క్రాసింగ్స్ అనేవి ఎక్కడెక్కడ జరిగాయి, ఎలా జరిగాయి అనేది ఒకసారి రీచెక్ చేసుకోండి. మీకంటూ ఒక ఆలోచన, ఒక ఐడియాస్ వస్తాయి. ఈరోజు వీడియోలో మనం తెలుసుకుంది క్రాసింగ్స్ వాటికి మాత్రమే. కాబట్టి ఈ క్రాసింగ్స్ మనకి ఎంతవరకు గైడ్ చేస్తాయి అని అంటే, ట్రెండ్ ఎటు సైడ్ మూవ్ అవుతుంది అనేది వాటికి మాత్రమే చెప్తుంది. కానీ ఎంతవరకు ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, ట్రావెల్ చేస్తుంది అని మాత్రం ఈ క్రాసింగ్స్ మనకి ఇండికేట్ చేయలేవు. కాబట్టి ముందు వీడియోలో ఆ ట్రెండ్ వీక్ ట్రెండా, స్ట్రాంగ్ ట్రెండా, న్యూట్రలా అనేది మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఓకే, నా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.